శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 17. సూర్య కళ్ళు రుద్దుకుని గుడ్ మార్నింగ్ అవి అని తన నుదుటిన ముద్దు పెట్టుకుని, నీకు ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. బాబు లేచాడా? లేదు. అప్పుడే తను మెల్లగా ఏడుపు స్టార్ట్ చేశాడు. అవి మెల్లగా లేచి కూర్చుని బెడ్కి ఆనుకుని బాబుని చేతుల్లోకి తీసుకుని తన ముక్కుతో బాబు ముక్కుని రాస్తూ, ఏంటి కన్నా ఆకలిగా ఉందా? తనకి పాలు పట్టి సూర్యకి ఇచ్చింది బాబుని. నర్సు వచ్చి బాబుని తీసుకుని స్నానం చేయించి తను ఉయ్యాల్లో పడుకోబెట్టింది. అవిని మెల్లగా వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళి, ఫ్రెష్ అవ్వు, నేను బయట వెయిట్ చేస్తాను అని తను అక్కడ వదిలి బయట కూర్చున్నాడు. అవి ఫ్రెష్ అయి వచ్చింది. తన్ని మంచం మీద కూర్చోబెట్టి, నీకు అల్పాహారం నర్సు ఇచ్చి వెళ్ళింది, తినుము, తినేసి మందులు వేసుకుని విశ్రాంతి తీసుకో. మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి సార్, నిన్నటి నుండి ఇక్కడే ఉన్నాను కదా. బాబు కూడా పడుకున్నాడు. లేదు, అమ్మ వాళ్ళు వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు విశ్రాంతి తీసుకో. అవి తిని మందులు వేసుకుని పడుకుంది. కాసేపట్లో సూర్య ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్కి వచ్చారు. వారు ఎప్పుడెప్పుడు బాబుని చూడాలి అని ఉంది. వెంటనే సూర్య ఉన్న గదికి వెళ్లారు. జాను సూర్య అని తనని కౌగిలించుకుంది. బాబు ఎలా ఉన్నాడు? అవి ఎలా ఉంది అని తన కుటుంబం కూడా అలానే అడిగారు. సూర్య వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు, ఇప్పుడే పడుకున్నారు, బాబు ఉయ్యాల్లో ఉన్నారు. అవికి మెలకు వచ్చి వారిని చూసి చిన్నగా నవ్వింది. అందరూ ఎలా ఉంది నీకు? నిన్ను చాలా ఇబ్బంది పెట్టాము, క్షమించు అన్నారు. అయ్యో ఎందుకో, నాకేం కాలేదు కదా సార్, నన్ను బాగా చూసుకున్నారు. చాముండేశ్వరి, ఆ సమయంలో నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో మేము అర్థం చేసుకోగలము. దేవుని దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసవం జరిగింది. చాలు తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని అవి తల నిమిరి, కడుపులో నొప్పి తగ్గిందా? లేదు బామ్మ, కొంచెం ఉంది, ఇంకో 2 రోజుల్లో తగ్గిపోతుంది. జాను ఉయ్యాల్లో ఉన్న బాబుని ఎత్తుకుని తనకి మొహమంతా ముద్దులు పెడుతుంది. సూర్య, నువ్వంత డిస్టర్బ్ చేస్తున్నా కూడా వాడు చూడు ఎలా నిద్రపోతున్నాడు. లక్ష్మి, లావణ్య గారు, సూర్య వీడు అచ్చం నీలాగే ఉన్నాడు, నువ్వు కూడా అంతే సూర్య. నిద్రపోయావు అంటే ఎవరు ఎంత డిస్టర్బ్ చేసినా అసలు లేచేవాడివే కాదు. నాని, అమ్మ పిన్ని చెప్పింది నిజమా? అవును కన్నా, అచ్చం వీడిలాగానే. కానీ ఏడుపు మొదలు పెట్టావు అంటే నిన్ను ఆపడం చాలా కష్టం అయ్యేది. సూర్య, వీడు కూడా అంతే, లేవగానే వీడు పొట్ట ఫుల్ అవ్వాలి, లేదు అంటే మనకు చుక్కలు చూపిస్తాడు. అందరూ నవ్వుతూ, సరే మీరు అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసినట్టు ఉన్నారు, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మేము సాయంత్రం వస్తాము. జాను, నేను ఇక్కడే ఉంటాను సూర్య, అవికి తోడుగా. బామ్మ, సరే కన్నా, మేము బయలుదేరి ఇంటిని అందంగా అలంకరించాలి, మళ్ళీ మా ఆయన నా కోసం వచ్చాడు. అందరూ గట్టిగా నవ్వారు. సూర్య నాన్నగారు, అమ్మ నువ్వు చెప్పింది నిజమే, వీడిలో నాన్న పోలికలు కూడా కనిపిస్తున్నాయి. అవును, తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ ఇంటికి వెళ్లారు. జాను అక్కడే ఉంది. బాబుని తన ఒడిలో పెట్టుకుని, నీ కోసం మేము ఎంత కష్టపడ్డామో తెలుసా కన్నా, మీ అమ్మని ఎంత కష్టపెట్టాం రా. తను నన్ను క్షమిస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోను. తన జీవితాన్ని బలవంతంగా లాక్కున్నాము అని కన్నీళ్లతో అవంతికని చూస్తుంది. అవికి తన పెళ్లి ఎలా జరిగిందో తలుచుకుని తన కంట్లో కన్నీళ్లు తిరిగాయి. అక్క, జరిగినవన్నీ ఇప్పుడు మార్చలేము. నువ్వు కోల్పోయిన నీ బాబు మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు. జాను, తను నా బాబు కాదు, అవి మన బాబు. తనకి 2 అమ్మలు. సూర్య, జాను చెప్పింది నిజమే. అవి మేము నీ సంతోషాన్ని నీ నుండి లాక్కున్నాము. అవును, మీరన్నది నిజమే. మీరు నా జీవితాన్ని నా నుండి లాక్కున్నారు, నన్ను బలవంతంగా సొంతం చేసుకున్నారు. అప్పుడు మీ మీద చాలా కోపం ఉండేది. కానీ తల్లిని కాబోతున్నాను అని తెలిసినప్పుడు మీ మీద కోపం ఎలా పోయిందో తెలియదు, కానీ పోయింది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. మన జీవితంలోకి బాబు వచ్చాడు. వాడి వల్ల మన కుటుంబం ముందులా సంతోషంగా ఉంటుంది. జాను, అవునవి నువ్వు చెప్పింది నిజమే. డాక్టర్ రౌండ్స్ కి వచ్చి అవిని చెక్ చేసి, సూర్య తను ఇప్పుడు బాగానే ఉంది, సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాము, మళ్ళీ 5 రోజులకి రావాలి, బాబును కూడా తీసుకుని రావాలి. తను కూడా ఆరోగ్యంగా ఉన్నాడు సూర్య. ఆంటీ, ధన్యవాదాలు. ఎందుకు సూర్య, ఇది నా డ్యూటీ. నువ్వు కరెక్ట్ టైంలో తన్ని తీసుకొని వచ్చావు. ఆలస్యం అయ్యుంటే మాత్రం పరిస్థితి చెయ్యి జారిపోయేది. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు సూర్య అని వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడ మొదటిసారి బాబు ఇంట్లోకి అడుగు పెడుతున్నాడని ఇంటిని అందంగా అలంకరించారు. అవి బాబుకి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకుని వెళ్లారు. బాబుని చూసేవారి ఆనందానికి అవధులు లేకుండా ఉంది. బాబుని ఉయ్యాల్లో కూడా పడుకోనివ్వటం లేదు ఎవ్వరు. అందరూ తన ఒడిలోనే నిద్రపుచ్చుతున్నారు. రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. 21 రోజుకి బాబుకి పేరు పెట్టాలని ఇంట్లో దగ్గర బంధువులను పిలిచి ఫంక్షన్ కి అన్ని సిద్ధం చేశారు. పంతులు గారు బాబు తల్లిదండ్రులు వచ్చి పీటల మీద కూర్చోండి అని అన్నాడు. సూర్య, అవి పద అన్నాడు. తను, నేను కాదు, అక్క కూర్చోవాలి అక్కడ. అవి, బాబుకి నువ్వు కన్న తల్లివి, నువ్వు సూర్యనే పక్కన కూర్చోవాలి. ఇప్పటి నుండి బాబుకి నువ్వే తల్లివి అక్క, నేను కాదు. సూర్య, అవి నువ్వేం మాట్లాడుతున్నావు?
అవును సార్. కేవలం మీకు, అక్కకు పుట్టినవాడిగా మాత్రమే పెరగాలి. నా కొడుకుగా మాత్రం కాదు. జాను, అవి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నేను నీ బిడ్డను నీకు దూరం చేసేంత చెడ్డదాన్ని కాదు. అక్క ప్లీజ్ అలా అనుకు. నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. బాబు ఎప్పటికీ నీ కొడుకే. సూర్య, అవి నువ్వు చెప్తుంది కరెక్ట్ కాదు. లేదు సార్, నేను చేసింది కరెక్టే. బాబుకి అమ్మగా జాహ్నవి అక్క మాత్రమే, నేను కాదు. వాళ్ళు ఎంతకీ రాకపోవడంతో అందరూ అక్కడికి వెళ్ళి ఏం జరిగింది సూర్య, పంతులు గారు పిలుస్తున్నారు. సూర్య అక్కడ జరిగింది చెప్పాడు. బామ్మ, అవి నువ్వు చేస్తుంది తప్పు అని నేను చెప్పలేను. నీ బిడ్డను అలా జాను కొడుకుగా పెరగాలి అన్నావు కదా తల్లి. నీ గొప్ప మనసుకు చేతులెత్తి మొక్కినా తక్కువే తల్లి. బామ్మ, అలా అనుకో. అక్క తనకు పుట్టబోయే పిల్లల కోసం ఎన్ని కలలు కందో నాకు తెలుసు. బాబు మా ఇద్దరికి కొడుకైనా తనకి తల్లి మాత్రమే అవ్వాలి. ఇక జాను, బాబుని తీసుకో పదండి, అందరూ ఎదురు చూస్తున్నారు. పూజకి ఆలస్యం అవుతుంది. అవి బాబు నుదుటిన ముద్దు పెట్టి జాను చేతికిచ్చింది నవ్వుతూ. సూర్య వెళ్ళి కిందకి పూజలో కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళగానే అవి రూంలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చుంది. సూర్య, జాను బాబుని తీసుకుని పీటల మీద కూర్చుని పంతులు గారు చెప్పిన విధానాల్లో పూజను చేస్తున్నారు. అవి రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంది. సూర్య అవి గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఇలా చేశావు? బాబుని చూడకుండా నువ్వు ఉండగలవా? జాను కూడా అదే ఆలోచనలో ఉంది. నేను నీ బిడ్డకు అమ్మని కావాలి అనుకున్నా, కానీ నీ బిడ్డని నీ నుండి దూరం చేయాలి అనుకోలేదు. నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇద్దరి ఆలోచనలో ఉండగా పంతులు గారు, అయ్యా, ఈ బియ్యంలో బాబుకి ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో ఉంగరంతో రాసి బాబు చెవిలో 3 సార్లు చెప్పండి. ఒకరోజు అవి బాబుని నిద్రపుచ్చుతున్న సమయంలో ఇక సూర్య వాడికి దగ్గరగా వచ్చి బాబు నుదుటి మీద ముద్దు పెట్టి, వీడికి ఏ పేరు పెట్టాలి అవి? నేను ఒక పేరు అనుకున్నా. నువ్వేం పేరు పెట్టాలి అనుకుంటున్నావు? నేను బాబు పుట్టక ముందే ఒక పేరు అనుకున్నా సూర్య. అంటే నీకు ముందే తెలుసా నీకు ఖచ్చితంగా బాబు పుడతాడని? లేదు, బాబైనా పాపైనా ఎవరైనా ముందే ఏ పేరు పెట్టాలని ఆలోచించి పెట్టుకున్నా. పాప అయితే ఆరుషి అని, బాబు అయితే రుద్రాంశ్ అని. అయితే ఇప్పుడు రుద్రాంశ్ పెట్టాలి అనుకుంటున్నావా? అవును, కానీ మీకు ఒకే అయితే, లేదు అంటే ఇంకొక పేరు. సూర్య, నేను కూడా ఈ పేరే అనుకున్నా. అవి నిజమా? అవును, నాకు ఈ పేరంటే ఇష్టం. అవి ఒకవేళ నీకు కవలలు పుట్టుంటే వారికి కూడా నేను పేర్లు ముందే అనుకున్నా. సూర్య, అయితే ముందే ప్లాన్ చేసుకుని ఉన్నావా? అవును, అయాన్, అర్వియా. బాగుందవి, చాలా బాగున్నాయి. తదుపరిసారి కవలలకు చేద్దాం, ఏమంటావ్? అమ్మో, నా వల్ల కాదు సార్. సూర్య, అలా అంటే ఎలా? మా బుజ్జిగాడికి తోడు కావాలిగా. సూర్య కూడా బాబుతో సరదాగా, ఏం నానా, నీకు కూడా చెల్లో తమ్ముడో కావాలిగా అని అన్నాడు. బాబు నిద్రలో నవ్వాడు. సూర్య, చూడు, వాడికి కూడా ఇష్టమే. అవి బాబు ఎప్పుడు మీ పక్కే ఉంటాడు. వాడు నా కడుపులో పడ్డప్పటి నుండి వాడితో నేను ఎప్పుడూ మాట్లాడను కూడా మాట్లాడలేదు. ఎప్పుడూ కూడా మీరే మాట్లాడేవారు. అందుకే వాడికి మీరు ఏం చెప్పినా సరే ఇష్టమే. సూర్య, మరి ఎంతైనా వాడు నా కొడుకు కదా. సూర్య అది తలుచుకుని బియ్యంలో రుద్రాంశ్ అని రాసి బాబుని తన ఒడిలోకి తీసుకుని తన చెవిలో 3 సార్లు పేరు చెప్పి జానుకి ఇచ్చాడు. జాను కూడా బాబు చెవిలో పేరు చెప్పి తన బొగ్గ మీద ముద్దు పెట్టింది. తను నవ్వుతూ ఉన్నాడు. పంతులు గారు మిగిలిన పూజ కూడా పూర్తి చేయించి తర్వాత పంతులు గారు బాబు పేరు రుద్రాంశ్ అని అందరికీ చెప్పాడు. వారు చాలా బాగుంది అని అన్నారు. ఇక బాబుని, సూర్యని, జానుని అందరూ ఆశీర్వదించారు. అమ్మ, పూజ పూర్తయింది. మీరు బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టండి. జాను పంతులు గారు చెప్పినట్టే చేస్తుంది. వచ్చిన చుట్టాలు ఉయ్యాల్లో ఉన్న బాబుని చూసి చాలా అందంగా ఉన్నాడు, అచ్చు సూర్యలానే అని బాబుని చూసి మెటికలు విరిచారు. బాబుకి దిష్టి తగలకూడదు అని చేశారు అందరూ. వచ్చిన బంధువులు భోజనం చేసి వెళ్ళిపోయారు. అక్కడ రూమ్లో అవి బాబుని తలుచుకుని ఏడుస్తూ ఉంది. తను ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంది. తన మాటలు వినిపించినట్లు తలుపు తెరిచి లోపలికి వచ్చిన సూర్య, చంపేస్తా, మళ్ళీ అలాంటి ఆలోచన చేసినా కూడా నిన్ను చంపేస్తా. అవి భయంగా, సార్, నేనేమన్నా ఇప్పుడు? మీరు ఎందుకు అంత కోపంగా ఉన్నారు? నేను ఎందుకు కోపంగా ఉన్నానో నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో కూడా నాకు తెలుసు. నువ్వు మరోసారి నా నుండి దూరంగా వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినా కూడా నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు. వెళ్ళు, బాబు ఏడుస్తున్నాడు, వాడికి పాలివ్వు, వెళ్ళు అని కళ్ళు తుడుచుకుని వెళ్తూ తన చెయ్యి పట్టుకుని తన్ని దగ్గరికి లాక్కున్నాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు చేయకు అని తన నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళు అన్నాడు.
అవి ఇకేమీ చేయలేక బాబుని తీసుకుని తనకి పాలు ఇచ్చింది. అక్క, బాబుని పడుకోబెట్టండి అని తనకి ఇచ్చి మళ్ళీ రూంలోకి వెళ్ళింది. అక్కడ సూర్య తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. మెల్లగా తన దగ్గరికి వెళ్ళి సారాని అంది. తన్ని ఒడిలో కూర్చోబెట్టుకుని, దయచేసి నువ్వు మళ్ళీ ఎప్పుడు అలా చేయకవి. బాబుని జానుకి ఇచ్చి నువ్వు మనసులో ఎంత నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండొద్దు. ఉంటే అలాంటి ఆలోచనలే వస్తాయి. నువ్వు నాతో ఆఫీస్‌కి వస్తావా మరి? లేదు, బాబుకి పాలు ఇవ్వాలి. కష్టం అవుతుంది. మరి తన్ని వదిలి దూరంగా ఎలా వెళ్ళాలి అనుకున్నావు నువ్వు? అప్పుడు బాబుకి కష్టం అవ్వదా? అవి సారీ, నేను అలా ఆలోచించలేకపోయాను. నిన్ను బాబుకి దూరంగా ఉండమని చెప్పే హక్కు ఎవరికీ లేదు అవి. చివరికి నాకు కూడా లేదు. నువ్వు వాణ్ణి కన్న కన్న తల్లివి. నా కోసం కాకపోయినా తన కోసం నువ్వు మళ్ళీ అలాంటి పనులు చెయ్యకు అవి. లేదు, ఇంకెప్పుడు అలా చెయ్యను. సరే పద, నాకు ఆకలి వేస్తుంది. నిన్ను తీసుకుని వస్తానని వచ్చాను. నువ్వేమో అలా ఉన్నావు. ఇంతలో బాబు ఏడుస్తున్నాడు. ముందు వాడు కడుపు నింపాలి కదా. వారి పని అయిపోయింది. ఇప్పుడు నా పని చూడు. పద వెళ్దాం. అవి సరే రండి, కింద మన కోసమే వెయిట్ చేస్తున్నారు. అలా రోజులు గడిచిపోతున్నాయి. బాబు పూర్తిగా జానుకి దగ్గరయ్యాడు. తనకి అన్నప్రాసన కూడా ఘనంగా చేశారు. అవికి సూర్యకి మరొకసారి తన ఇష్టంతోనే దగ్గరయ్యింది. సూర్యకి కూడా మనసు పూర్తిగా తన్ని దగ్గరికి తీసుకున్నాడు. కానీ అప్పుడు తెలీదు సూర్య అవి నుండి దూరం కానుంది అని. ఒకరోజు సూర్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అవి దగ్గరికి వెళ్ళి, అక్క, బాబుని 2 రోజులు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అని అంది జాను. అవి నువ్వేమడుగుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? అవి నువ్వు ఇష్టమైతేనే బాబుని తీసుకుంటాను అక్క అని అంది. అవి రుద్రాంశ్ నీ కన్న కొడుకు. నీ కొడుకుని నీ దగ్గర పడుకోబెట్టుకోవటానికి నా పర్మిషన్ అవసరమా? జాను అవిని కౌగిలించుకుని, అవి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు అవి. సరే తీసుకెళ్ళు వాణ్ణి. కానీ నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు. సూర్యని మళ్ళీ పిచ్చోన్ని చెయ్యకవి ప్లీజ్. అవి బాబుని 2 రోజులు తన దగ్గర పెట్టుకుని చాలా హ్యాపీగా ఉంది అవి. అలా చూసి సూర్య కూడా సంతోషంగా ఉన్నాడు. కానీ సూర్యకి తెలీదు ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు అని. అవంతిక బాబుని చూసి మురిసిపోతుంది. తనతో ఏవో మాటలు చెప్తూ ఉంది. అవి చెప్తూ ఉంటే బాబు ఊ ఊ అని కొడుతూ ఉన్నాడు. కన్నా, నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నాన్నని అమ్మని ఇబ్బంది పెట్టకు అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. బాబు అలానే అవి మాటలు వింటూ నిద్రపోయాడు. అవికి ఎందుకో ఒంట్లో నలతగా అనిపించి కొన్ని నీళ్లు తాగి బాబు పక్కన పడుకుంది. కానీ మళ్ళీ అలానే అనిపించి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. వామిట్ వచ్చినట్టుగా అనిపించింది. వాష్రూమ్లోకి వెళ్ళింది కానీ వామిటింగ్ రాలేదు. శరీరం చాలా నీరసంగా అనిపిస్తుంది. ఎందుకు నాకు ఉన్నట్టుండి ఎలా అవుతుంది? అంటే మళ్ళీ నేను తల్లిని కాబోతున్నానా అని తనకి చాలా సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే నేను ఈ విషయం ఎవరికి చెప్పను. చెప్తే నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అవి లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నేను ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. తను ఇప్పుడు మళ్ళీ తల్లి కాబోతున్నానని సంతోషించాలా, లేక ఇక్కడ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు అవికి. బాబు పక్కన పడుకుని తనని జోకొడుతూ తను కూడా కళ్ళు మూసుకుని అలానే పడుకుంది. 2 రోజులకు బాబుని తన దగ్గర పెట్టుకుని తన్ని తనివి తీరా ప్రేమగా చూసుకుంది. ఇంట్లో అందరూ తను వీక్గా ఉండడం గమనిస్తున్నారు. తన్ని అడిగితే ఏం లేదు, నేను బాగానే ఉన్నానని చెప్తుంది. ఒకరోజు రాత్రి తను తినకపోతే సూర్య తన కోసం రూమ్ కి ఫుడ్ తీసుకుని వెళ్ళాడు. అవికి తినమని ప్లేట్ చేతిలో పెట్టాడు. సార్, నాకు తినాలని లేదు. నువ్వు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు కదా, అమ్మ చెప్పింది. అడిగితే నాకు బాగోలేదు అని చెప్పావంటగా, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం తిను అన్నాడు. అవి ఇంకా చెప్పకుండా అలానే బలవంతంగా కొంచెం తింది. కానీ తిన్న తర్వాత వెంటనే వాష్రూంలోకి పరుగున వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. సూర్య కూడా తన వెనకాలే వెళ్ళి అవిని చూసి, అవి ఏమైంది నీకు అన్నాడు. తను ఇప్పుడు ఏమీ చెప్పలేదు. ఇంకా ఫ్రెష్ అయ్యి రాని అన్నాడు. ఇంతలో కింద నుంచి రసం తెప్పించాడు. అవి బయటికి రాగానే తను మంచం మీద కూర్చోబెట్టి ఈ రసం తాగు, కొంచెం బాగుంటుంది అని తానే తనకి తాగించాడు. అవి ఇప్పుడు చెప్పు, నీకు ఆరోగ్యం బాగుందా? బానే ఉంది. ఏదో కొంచెం అసౌకర్యంగా అనిపించి ఆహారం సరిగ్గా జీర్ణం అయినట్టు లేదు. అందుకే వామిటింగ్ అయ్యింది. సూర్య అంటే నా లేకపోతే నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అనుమానంగా అడిగాడు. అలాంటిది ఏమీ లేదు సార్, మీరు టెన్షన్ పడకండి, నేను బాగానే ఉన్నాను. సూర్య, నీకు ఒక విషయం చెప్పాలి అవి.
నేను ఒక నెల ఆఫీస్ పని మీద ఫారెన్ వెళ్తున్నాను అని అన్నాడు. తను బాధగా, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు? చెప్పానుగా ఒక నెలలో వస్తాను అని. ఎప్పుడు వెళ్తున్నారు? ఇంకో 2 days లో అవి. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను సార్. నేను కూడా. సరే, రెస్ట్ తీసుకో. అవి, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. లేదు సార్, లేదు, నేను మీ దగ్గర ఏమీ దాయటం లేదు. సూర్య, నీ మొహంలో భయం నాకు కనిపిస్తుంది. నువ్వు కూడా చాలా వీక్ గా కనిపిస్తున్నావు. రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. అవి, అమ్మో, అక్కడికి వెళ్తే సార్కి నిజం తెలిసిపోతుంది. అవి, వద్దు, నేను బాగున్నాను సార్, ప్లీజ్ హాస్పిటల్కి వద్దు. మీరు వెళ్ళటానికి రేపు సామాన్లు ప్యాక్ చేయాలి కదా. నాకేం కాలేదు, నేను బాగున్నాను. నేను కాదు, మీరు బాగా అలసిపోయారు. ముందు మీరు విశ్రాంతి తీసుకోండి. సూర్య, అవును, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. ఇంకా కొన్ని రోజుల్లోనే. నాకు హెల్ప్ గా సందీప్, సిద్ధార్థ్ వస్తున్నారు. అవి హ్యాపీగా, ఎప్పుడు వస్తున్నారు సూర్య? నాతో పాటు వాళ్ళు కూడా ఇండియాకి తిరిగి వస్తున్నారు. అవి మనసులో, నేను వారిని చూడలేను అనుకుంది. మీరు పడుకోండి, నేను మీ తల మర్దన చేస్తాను. సూర్య, థ్యాంక్ యూ. నేను అడగాలి అనుకున్నా, నువ్వే అడిగావు. సరే పడుకోండి, నేను చేస్తాను అని సూర్య తల మర్దన చేస్తూ ఉంది. మళ్ళీ ఈ అవకాశం నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. సూర్యకి ఎందుకో రిలాక్స్ గా అనిపించి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మరి వెళ్ళిపోతుందా అవి? ఏం జరుగుతుందో చూద్దాం.